ఒక్క నిమిషం చాలుమా, తెల్లెంటుకలంతా నల్లగా మారిపోతుందిమ్మా. ఈ ఒక్క పొడి ఒక్క నిమిషంలో మీకు తెల్లెంటుకలు నల్లగా మారిపోతుంది. మీరు తోట మీరు బయట బయలుదేరవచ్చుమా. హాయ్ మా, అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుంటారు అనుకుంటాను నేను. ఈరోజు మనం ఇన్స్టెంట్ హెయిర్ డై అది రెడీ చేయబోతాము. దాని గురించి చెప్పాలంటే తోటతో అప్పటికప్పుడే మనం వచ్చి హెయిర్ డైని అప్లై చేసి పోయేట్టుగా ఇన్స్టెంట్గా తోటతో ఉండుమా. మీరు వచ్చి అప్లై చేసేసి మళ్ళా లేట్ అవును, మన బయట పోవాలా అట్టని అనుకుంటారు కదా. అట్టంతా లేకుండా ఇది అప్పటికప్పుడే కలిపి అప్పటికప్పుడే మన తెల్ల ఎంటుకల్లో మనం పూసేసిపోయినామంటే బాగుంటుంది, మన న్యాచురల్గా ఉంటుంది. మీరు తోటతో రెడీ చేసే వల్లగా ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై ఒక పొడి మాదిరిగా మనం చేసుకుంటాం. మనం చేసి దాన్ని కలిపి మనం ఎట్ట పూస్తాము అనేసి దాన్ని ఎట్ట రెడీ చేస్తామని చూస్తాము. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డైకి ఈ మరి దూది ఎత్తుకోవాలమ్మా. దూది ఎత్తుకునేసి ఇప్పుడు మేము వచ్చి 3 భాగాలుగా ఎత్తుకున్నాము. ఇక్కడ చూడండి, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, 3 భాగాలుగా ఎత్తుకున్నాము. దీంట్లో వచ్చి దూదిని బాగా ఎడల్పు చేసేసి దాంట్లో నల్ల జీలకర్ర వేయాలమ్మా. నల్ల జీలకర్ర ఆ దూది లోపల వేసుకోవాలా. వేసుకునేసి ఏం చేస్తామని చూస్తాము. దాన్ని బాగా మనం దీపానికి వత్తిలు ఎట్టమా రెడీ చేస్తాము, వత్తిలు దూదిలో వత్తిలు రెడీ చేస్తాము కదా, బాగా ఇట్ట చేసి ఆ మాదిరిగా మనం వచ్చి రెడీ చేసుకోవాలమ్మా. ఈ మాదిరిగా దూదిని వచ్చి దీపానికి మనం వత్తులు వేసేట్టుగా ఒక ప్రమిది ఎత్తుకోవాలా. ప్రమిదిలో మనకు ఆ వత్తిలు పెట్టేట్టుగా పెట్టుకోవాలా. లోపల ఏం పెట్టుండాము, ఇన్స్టెంట్ హెయిర్ డైకి కావాల్సిన నల్ల జీలకర్ర పెట్టుండాం. ఆ నల్ల జీలకర్రని ఆ ప్రమిదిలో వత్తిలాగా పెట్టుకోవాలమ్మా. ఇది కూడా అదే మాదిరిగా మనం రెడీ చేస్తాము. 3 ప్రమిదిలో 3 ఇది పెట్టేసినమ్మా. దూది వచ్చి వత్తుల్లాగా రెడీ చేసి పెట్టేసినాము. దీంట్లో ఆవాల నూనె ఉండదు కదమ్మా. ఈ ఆవాల నూనెని దాంట్లో ఇప్పుడు పోయిపోతామ్మా. ఆవాల నూనె, ఈ ఆవాల నూనెని దాంట్లో మనం పోయిపోతాం. ఆ దూది ఎంత బాగా తడిచేంత వరకు పోయాలమ్మా. ఈ ఆవాల నూనె మా దీనికి పొయ్యాలా. దూది బాగా తడవాలా, తడిచేంత వరకు పొయ్యాలి. ఇట్లా బాగా నలుపుకోవాల్సిందా మనం. మళ్ళీ బాగా నలిపి ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేసేదానికి ఈ ఆవాల నూనెను నిండా ముఖ్యమ్మా. బాగా ప్రమిదిలో బాగా దూదిని తడిపేయండి. నూనెలో వేసి బాగా తడిపేసి ఇప్పుడు మనం దీన్ని ముట్టిస్తామమ్మా. ముట్టిచ్చేస్తాము. చూడండి, ముట్టిస్తూ ఉంటారు. ఈ మాదిరిగా మనం దీపం వెలిగించేట్టుగా వెలిగించాలమ్మా. 3 వెలిగించేసినాము. 3 వెలిగించేసినమ్మా. చూడండి ఎలుగుతూ ఉంది. దానికి నడి మీద 3 మన గ్లాసులు పెట్టుండమ్మా. ఆ గ్లాసులు ఎట్టంటే 3 సమంగా ఉండాలా. 3 గ్లాసులు బాగా సమంగా ఉండాలా. దానిపైన ఒక తట్ట పెట్టేవాళ్ళమ్మా. తట్ట బోలిచ్చేవాళ్ళ. నడి మీద దీపం ఉండాలా, చుట్టూ గ్లాసులు ఉండాలా. దానిపైన ఒక తట్ట వేసి మూసేవాళ్ళ. బోలిచ్చి పెట్టాల. బోలిచ్చినారంటే ఆ దీపం మండి దాంట్లో ఉండే ఆ మసి అంతా ఆ పైన తట్టలో వచ్చునుమా. మీకు వచ్చినాక మసి ఎంత దూరం వచ్చి ఉండదు మీకు చూపిస్తాం. మా టంబ్లర్ పెట్టినాం కదా, టంబ్లర్ వచ్చి చాలా పొడుగ్గా ఉన్నింది మా. దానివల్ల టంబ్లర్ 3 టంబ్లర్ ఎత్తేసినామ్మా. వేరే ఈ పక్క ఇక్కడ చూడండి, ఈ పక్క ఒక తట్ట, ఆ పక్క ఒక గిన్నె అట్ట పెట్టి ఆ తట్టని అట్ట బోలిచ్చి పెట్టుండమ్మా. ఇప్పుడు బాగా వచ్చి ఆ నలుపంతా ఎక్కుతా ఉంది చూడండి. ఆ దీపంలో ఉండే నలుపంతా ఎక్కుతా ఉంది చూడండి. ఈ మరి తగ్గించేసినాం. టంబ్లర్ మాకు సరిగా రాలా హైట్ పొడుగు. మీరు మరి చూడండి మా, ఇక్కడ చూడండి మా.
ఇక్కడ చూస్తారా ఎంత నల్లగా అయిపోయింది. ఇదిదా ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ హెయిర్ డైకి రెడీ చేయపోతామ్మా. ఇదిదా ఈ తట్ట చూడండి ఎంత నల్లగా అయిపోయింది చూస్తారా, దీపంలోనే వచ్చింది. ఇది మనం ఇది చేసేది నేను చూపిస్తాను. ఇది చూడండి మా ఆ తట్టని ఎంత నల్లగా అయిపోయింది. దీని వచ్చి ఏంటంటే ఒక దాంట్లో ఇట్లా గోకినారంటే ఇది చూస్తారా ఎట్ట పొడి వస్తాను చూస్తారా. ఇదిదమ్మా ఇన్స్టెంట్ హెయిర్ డై పొడి. ఇది చూస్తారా మనకు అన్ని న్యాచురల్ అయింది పెట్టి ఒక నూనె నల్ల జీలకర్ర పెట్టి మనం ఆవాల నూనె పోసి దీన్ని రెడీ చేస్తున్నాము. అన్ని ముఖ్యమైన మంచి వస్తువులు మా. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పొడి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది మా. ఫుల్గా మనం తట్టలో ఉండేదంతా గోకేసి ఒక తట్టలో మార్చుకునేసి మీకు చూపిస్తాను. 1 నిమిషంలోనూ ఈ హెయిర్ డై వేసుకోవచ్చు మా. రెడీ అయిపోయింది చూడండి. ఒకే 1 నిమిషం చాలు, మీ ఎంటుకలు నల్ల పడిపోతుంది. అట్టనే మీరు బయట వేసుకొని పోవచ్చు. చూస్తారా ఎంత నల్లగా ఉండదు. ఇది ఇన్స్టెంట్గా అట్టనే మీరు హెయిర్ డై మా. ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై తోరతో వేసుకొని తోరతో మీరు బయట పోవచ్చు మా. 2 విధాలుగా చేసుకుంటాం మనం. ఒకటి వచ్చి రెండు గిన్నెలు మార్చుకుంటాను చూడండి. ఒకటి వచ్చి మనం టెంకాయ నూనె పెట్టి చేసుకుంటాము. ఇంకొకటి వచ్చి ఆలివేరా జెల్ ఉంటే ఆలివేరా జెల్ వేసుకోవచ్చు మా. లేదు అంటే వ్యాస్లిన్ ఉంటుంది కదా మీకు, దాన్ని పెట్టి కూడా మనం ఇది రెడీ చేసుకోవచ్చు. ఇది ఎట్లా రెడీ చేస్తాము చూడండి. వ్యాస్లిన్ ఉంటే ఊరికి 1 రవ్వ దాన్ని వేసి ఒకే 1 నిమిషంలో మీరు రెడీ చేసి మీరు ఇన్స్టెంట్ డై వేసుకోవచ్చురా. ఇంకా చూడండి కలిపేది చూస్తారా, బాగా కలిపేసి చూడండి ఎంత మీకు పేస్ట్ ఇది లాగా అయిపోతుంది. మీరు అప్లై చేసినారంటే అట్టనే అతుక్కున్నమా ఎంటుకలకి. ఎంత నల్లగా ఉండదు చూస్తారా. ఇది హెయిర్ డై మా. ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై. ఇది తోరుతో అప్పటికప్పుడే 1 నిమిషంలో బాగా ఇక్కడ చూస్తారా వేసి ఉండారు ఎట్టు ఉండదు చూస్తారా, బాగా నల్లగా ఉండదు. ఇది వచ్చి తలకి వేసుకోవచ్చు, కంటికి కూడా కంటి మైలాగా వేసుకోవచ్చు మా. చిన్న బిడ్డలకంతా కూడా చేసి పెడతారు చూడండి. ఆ కాలంలో ఇంట్లోనే కంటి మై అంతా మన అప్పుడంతా తీరు అంగిట్లో ఈ మరిదా చేసి ఇంట్లో బిడ్డలకి పెడతారు. అదే మరి కంటి లోపల వేసుకుని మైగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చి టెంకాయ నూనె పోసిమ్మా. 1 రవ్వ టెంకాయ నూనె పోసి అదే మరి కలపాల. మీరు ఆలివేరా జెల్ ఉంటే దాన్ని కూడా వేసి కలపవచ్చునమ్మా. అది కూడా మీకు చాలా బాగుండు. ఇది కూడా చూడండి అబ్బా, ఇది కంటి లోపల ఇది మైగా మనం యూజ్ చేసినామంటే చాలా బాగుంటుంది మా. చూడండి ఎంత నల్లగా ఉండొచ్చింది. ఒకే 1 నిమిషంలో మంచి ఇన్స్టెంట్ మీకు హెయిర్ డై రెడీ అవుతుంది. ఎత్తుకోండి మా. ఎత్తుకునేసి ఆ తెల్ల ఎంటుకలు తెలిసే జాగాలో ఇక్కడ చూడండి ఇదే మరిగా మీరు పూసుకోవాలా. ఆ తెలుపు అంతా తెలియదు. నార్మల్గా మన ఎంటుకలు ఎట్ట నల్లగా ఉంటుందో ఒకే 1 నిమిషంలో నల్ల పడిపోతుంది మా. చూసినారా నలుపు అయిపోయింది. 1 నిమిషంలోనే నల్లగా అయిపోతుంది మా. ఒక గుడ్డ పెట్టుకోండి చేతిలో, ముఖంలో అయితే మీరు లైట్గా తుడుచుకోండి. ఒకే 1 నిమిషంలో మీకు హెయిర్ డై రెడీ అయిపోయింది మా. ఈ మరి పూసుకోండి. బయట పోయేటప్పుడు కాలేజీ పిల్లకాయలు బయట పోయేట్టుగా ఉంటేనే ఈ మరి పూసుకోవచ్చును. పొడి మాత్రం రెడీ చేసి పెట్టుకోండి. అది ఏం పాడవదు, ఎన్ని రోజులైనా అట్టనే ఉంటుంది. ఈ మరి రెడీ చేసుకొని పూసుకోండి. అంతదమ్మా బాగుండదు. ఇక్కడ చూడండి మా చేతిలో ఒట్టి నీళ్ళు పోస్తే పోదు. అదే మరిగా మీ తలకు కూడా ఇది ఇన్స్టెంట్ గా మీరు వచ్చి రెడీ చేసి పూసుకొని ఒట్టి నీళ్ళు పోసినారంటే పోదు, నలుపు అట్టనే ఉంటది. షాంపూ వేసినారంటే నలుపు పోయేసునుమా. ఇది ఏమంటే అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా హెయిర్ డై రెడీ చేసి పొడి పెట్టుకొని మన బయట పోయేటప్పుడు మీకు ఆలివేరాలోనో లేదా టెంకాయ నూనెలోనో లేకపోతే వ్యాస్లిన్లోనో కలిపి అప్పటికప్పుడే పూసుకొని బయట పోవచ్చుమా. ఇంకా చూడండి మా, షాంపూ వేసి పులుముతే పోయేసును. ఇప్పుడు షాంపూ వేసి వాళ్ళ చేతిలో కడిగి చూపిస్తా ఉంటారు చూస్తారా, పోయేసింది చూస్తారా. ఒట్టి నీళ్ళు పోసి మీరు కడిగినారంటే పోదుమా. షాంపూ వేస్తే ఈ మరి రుద్దినారంటే నలుపు పోయేసును. దానివల్ల మీరు వచ్చి నార్మల్ నీళ్ళు కావాలంటే తలకు పోసుకోవచ్చు. షాంపూ వచ్చి వద్దు, పోసుకోపాకండి. ఇన్స్టెంట్ హెయిర్ డై అంటే ఇన్స్టెంట్ గా మీరు అప్పటికప్పుడే అప్లై చేసుకొని అప్పటికప్పుడే పోవాలమ్మా. అది పోయేసింది చూడండి.
నీట్గా మరిగిపోతుంది. నలుపంతా పోయింది చూడండి. చూసినారా? షాంపూ వేస్తే ఈ మరి పోయేస్తుంది. ఒట్టి నీళ్ళు పోస్తే మీకు పోదు, నలుపు అట్టే ఉంటుంది మా. ఈ మరి చేయండి మా. ఈ మరి ఇన్స్టంట్ హెయిర్ డైని రెడీ చేసి పొడిని రెడీ చేసి పెట్టుకోండి. బయట పోయేటప్పుడు మీకు కావాల్సినప్పుడు అది కలిపేసి టెంకాయ నూనెలోనో ఆలివేరా జెల్లోనో లేకపోతే వ్యాస్లిన్లోనో కలిపి ఈ మాదిరిగా ఇప్పుడు పూసింది చూపించినాం కదా, ఆ మాదిరిగా పూసుకొని మీరు బయట పోవచ్చు. ఏమి మీకు ఇదే లేదు. ఈ మరి రెడీ చేసి చూడండి. ఈ వీడియో పట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మా.